తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చిన సందర్భంగా ఈ రోజు హరిత కాకతీయ హోటల్లో తీన్మార్ టీంతో సమావేశం. చాలా మంది ఉన్నారు. అందరినీ మనం సన్నాహక సమావేశంగా ఏర్పాటు చేస్తున్నాం. కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్న సమావేశం కాబట్టి ఎక్కువ మందిని వేదికపై చూడలేకపోతున్నాం. దయచేసి ఎవరు కూడా అన్యతగా భావించకూడదని తెలియజేసుకుంటూ ఈ సమావేశ ఎజెండా, ముఖ్య వివరాలు, మనం ఎందుకు ఈరోజు సమావేశం, ఎందుకంటే ఎక్కువసేపుగా దీన్ని ఆలస్యం చేసి మనం టైం పాస్ చేసినట్టు ఉద్దేశం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి యొక్క సమయాన్ని వృధా చేసే ఇంట్రెస్ట్ లేదు. సమావేశం ఎజెండాకే నేరుగా వెళ్దాం. సమావేశ ఎజెండాను వివరించాల్సిందిగా మరొక సూచిస్తా ఉన్నా. టీఎంటీ రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ గారికి, అలాగే ఈ సంఘం యొక్క క్రమశిక్షణ బాధ్యతలు చూస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నాగయ్య గారికి, అలాగే టీం వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి రాష్ట్ర కమిటీ సభ్యురాలైనటువంటి భావన గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకు, అలాగే వివిధ జిల్లా కన్వీనర్లకు, మిగతా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ ఈ సమావేశం హైదరాబాద్లో పెడితే బాగుండేదనేది కొంత అభిప్రాయం వస్తే, నేను లేదు వరంగల్ వేదికనే పెట్టాలి అని చెప్పి ఎందుకు చెప్పడం జరిగిందంటే, మనకి 3 రోజుల క్రితమే సమాచారం ఉంది మనకు టికెట్ ఇస్తున్నారు, టికెట్ రాబోతుంది అనేటువంటి విషయం. అయితే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాబట్టి ఈ గడ్డ మీద నుంచి మన మీటింగ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను రజనీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అంటే రాలేదు. ఇంకా ఆ నోటిఫికేషన్ మరొక వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. వారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనమంతా దానికోసం సమాయత్తం కావాలి. మీరు వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి పౌర సమాజం కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి జరిగినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈసారి పోయినసారి ఒక 6,000 తేడాతో మనం వెనకంజ వేయడం జరిగింది. ఆ రోజు మనం ఇండిపెండెంట్గా పోటీ చేసినాం. మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించి అహోరాత్రులు కష్టపడి ఆ ఫలితాన్ని ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ కూడా అండగా నిలబడ్డది. ఇవాళ వాళ్ళందరి సహకారంతో ఈసారి లక్షకు తక్కువ మెజార్టీ కాకుండా మన సత్తా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో చాలా మంది మిత్రులు పాల్గొన్నారు. చాలా మంది ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాలు 10, 12, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి దీని కింద. ఆ తర్వాత 5 ఎంపీలు వస్తాయి, 7 మంత్రులు. ఇవన్నీ కలిపితే పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం అవుతా ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 34 నియోజకవర్గాలకు మీ సేవలు వినియోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 34 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా టీంను కేటాయిస్తూ మీకు అక్కడ ఉన్నటువంటి లోకల్ టీంలను అటాచ్ చేస్తూ తద్వారా ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని